సో బేసిక్‌గా క్యాన్సర్‌కి రీఅకరెన్స్ వచ్చినట్టు కొన్ని కొన్ని వీటికి కూడా అలానే ఇది ఉంటాయని అంటూ అంటే ఉంటారు. సేమ్ ఫైబ్రాయిడ్ రాదు. సమ్ అదర్ డిఫరెంట్ ప్లేస్‌లో సో రావచ్చు. వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది? అంటే వాళ్ళ బాడీ టైప్‌కి వాళ్ళకి తగ్గట్టుగా. ఇప్పుడు ఫైబ్రాయిడ్ టెండెన్సీ ఫ్యామిలీలో ఉంటే వచ్చే ఛాన్స్ ఉంటుంది. హెరిడిటరీ అంటారు. హెరిడిటరీగా. ఓకే. సో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా డైటు, కొంచెం మెయింటెనెన్స్, లైఫ్ స్టైల్ మెయింటెనెన్స్ అన్నీ చేయాలి. ఓకే. సో టైమ్లీ మ్యారేజ్, టైమ్లీ పిల్లలు కంప్లీట్ చేసుకోవడము. ఏదైనా చిన్న ఇష్యూ ఉన్నప్పుడే వెళ్ళి డాక్టర్స్‌ని వెళ్ళి కన్సల్ట్ అయితే కన్సల్ట్. అది ఎంత పెరగకుండా ప్రివెంట్ చేయగలుగుతారు. ఓకే. అది ఉన్నా కూడా ఆఫ్టర్ మెనోపాజ్ ఆటోమేటిక్‌గా తగ్గిపోతది. అచ్చా! ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఫైబ్రాయిడ్స్ అండ్ ఎండోమెట్రియోసిస్ కూడా చాలా ఎక్కువగా చూస్తూ ఉన్నాం అంటున్నారు. సో ఎండోమెట్రియోసిస్ అంటే ఏం జరుగుతుంది మేడం అసలు? మామూలుగా నార్మల్‌గా ఏందంటే ఎండోమెట్రియం అనేది ఎవ్రీ మంత్ షెడ్ అవుతది. అవును. ఔట్ సైడ్ Periods బ్లీడింగ్ through. అవుతది అవును. పీరియడ్స్ రూపంలో. ఈ ఎండోమెట్రియం ఔట్ సైడ్ ఆఫ్ ద యూట్రస్ కూడా ఉంటది. కొన్నిసార్లు కొన్ని ప్లేసెస్‌లో ఓవరీస్‌లో. జనరల్‌గా ఏంటంటే ఇప్పుడు సిజేరియన్ అయిందనుకోండి. ఆ ఎండోమెట్రియం అనేది ఆ టైంలో ఎక్కడైనా పడిపోవచ్చు. తీసే క్లీనింగ్ ప్రాసెస్‌లో, బేబీని తీసి స్టిచ్చింగ్ ప్రాసెస్‌లో ఆ స్పాట్స్ వస్తాయి. లేదంటే ఫ్లో అనేది ఒక్కోసారి రివర్స్‌లో వెళ్ళి, లేదంటే జెనెటిక్‌గా కూడా కొన్నిసార్లు అక్కడక్కడ ఎండోమెట్రియల్ టిష్యూ అనేది ఉండొచ్చు.